తులారాశి వారికి ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా చతుర్థంలోకి వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం అనే ఉంది. రవి వచ్చేటప్పటికి పంచమంలో సంచారం చేస్తున్నాడు. తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కుజుడు కలవబోతున్నాడు చతుర్థంలో. తద్వారా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ముఖ్యంగా చదువులో ఎక్కువగా శ్రద్ధ అనేది ఎక్కువగా పెట్టాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి. ఇక రాశి వారికి గురుగ్రహ అనుకూలత ఉన్నప్పటికీ కూడా చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి పాపగ్రహం అనేటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాలు అధికమైనటువంటి శ్రమను కలిగించే విధంగా ఉన్నాయి ఈ రాశి వారికి. అదేవిధంగా చెప్పాలంటే పంచమంలో సంచారం చేసినటువంటి రవి ఎవరైతే చతుర్థంలో నుంచి పంచమంలోకి రాబోతున్నాడు. రవి 14వ తారీఖున పంచమంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ధనాన్ని కొద్ది ఎక్కువగా ఖర్చు పెట్టడం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో పిల్లలకి అనుకూలత అనేది కొంచెం తగ్గే విధంగా ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా రవి అనుకూలమైనటువంటి స్థితిలో అయితే రావట్లేదు. తద్వారా వచ్చేటప్పటికి ధనక్షయకారకంగా తయారవుతుందన్నమాట. డబ్బు అనేది కొద్ది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. అంతకుముందు ఉన్నటువంటి సఖ్యత విషయంలో కొద్ది తగ్గే విధంగా ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. అదేవిధంగా వ్యవసాయ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది తగ్గే విధంగా ఉంది. రాజకీయ పరంగా కూడా మీరు చేస్తున్నటువంటి పనులకు ఏదో ఒక అవరోధం ఒక మనిషి ద్వారా, ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చేటప్పటికి రావాల్సినటువంటి పేరు ఏదైతే ఉందో దగ్గర దాకా వచ్చి దూరంగా జరగడానికి ముఖ్య కారకంగా తయారవుతుంది. దీనికి కారణం వచ్చేటప్పటికి కుజుడు సరైనటువంటి స్థితిలో లేనందువలన గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వేటికైనా సరే అడ్వాన్స్ కానీ ఏవైనా సరే ఇన్స్టాల్మెంట్స్ కానీ ఇచ్చేటప్పుడు ముందుగా రెడీగా డబ్బులు కట్టేటప్పుడు కానీ ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ బండికి కానీ లేకుండా ఆ ఇంటికి కానీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేవి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి చదివితేనే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క వారం అనేది కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎదుటివారితో సఖ్యతను ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్స్, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకొని వెళ్తూ ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వారితో పాటు ఎవరైతే సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వీరికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఒక వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కొద్దిగా గోచరిస్తున్నాయి. వారాంతంలో వచ్చేటప్పటికి సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే కుజుడు రవి ఇద్దరు అనుకూలమైనటువంటి స్థితిలో లేరు. తద్వారా వచ్చినప్పటికీ మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చినప్పటికీ కుజాష్టకాన్ని పఠించడం, కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. రవిగ్రహ కవచాన్ని పఠించినట్లయితే కూడా వ్యాపార పరంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.